నిజానికి మొదట్లో మా దగ్గర విడాకులకు సంబంధించి 1, 2 ప్రొఫైల్స్ ఉంటేనే చాలా గుండె తరుక్కుపోయేది. ఇప్పుడు వందల కొద్ది తయారయ్యాయి. నిజానికి విడాకులకి కారణం మన టెక్నాలజీ పెరిగిపోవడమే. ఫోన్లు, అలాగే చదువు ఎక్కువైపోతున్న కొద్దీ మనకి విఘ్నత పెరగాలి. ఆ విఘ్నతని మనము కోల్పోతున్నామని ఖచ్చితంగా చెప్పచ్చమ్మా. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారనమ్మా? ఖచ్చితంగా అమ్మా. చదువుకున్న వాళ్ళు, అందులో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఈ ఫోన్ల వల్ల కూడా, ముఖ్యంగా నేనంటే కోపం వస్తుందేమో కానీ అమ్మాయి తల్లి కూడా దీనికి ఒక ముఖ్య కారణమైపోతున్నారు. ఎలా అంటేనమ్మా, నిజానికి భార్యాభర్త అన్న తర్వాత ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి, ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి, ఇద్దరిని తీసుకొచ్చి మీరిద్దరు చాలా అన్యోన్యంగా ఉండాలి, పాలు నీళ్ళలా కలిసిపోవాలంటే వెంటనే కుదిరే పని కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి పరిస్థితుల నేపథ్యాన్ని మనం పెద్దలుగా కల్పించాలి. వాళ్ళిద్దరిలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మాట పట్టింపులు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు కొత్తల్లో. కాబట్టి వాళ్ళకి కలిసిపోయేటటువంటి పరిస్థితుల్ని మనం పెద్దలుగా కల్పించాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే కర్మ, ఉమ్మడి కుటుంబం అయిన అమ్మాయి కాఫీ కలపాలన్నా, పొరపాటున వంట చేయాలన్నా అత్తగారింట్లో ఉన్న అత్తగారిని అడగదు, తల్లికే ఫోన్ చేయాలి. నేను టీ డికాషన్ పెడుతున్నాను, టీ డికాషన్లో ఎన్ని స్పూన్ల పంచదార వేయాలి, ఎన్ని స్పూన్ల టీ పొడి వేయాలి, ఇక్కడి నుంచి భాగవతం మొదలవుతుంది. ఇప్పుడు ఏంటి, మనకి ఇందాక చెప్పుకున్న టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక ఫోనే కాదు, ఆడియో కాదు, వీడియో కూడా ఉంది కదా, వీడియో కూడా ఉంది. కాబట్టి ఎలా చేయాలి అన్నది అక్కడి నుంచి మొదలవుతుంది. ఈరోజు పొద్దున ఆయన ఇదన్నారు, మా ఆయన ఇలా అన్నారు, మా అత్తగారు ఇలా అంది, లేకపోతే మా ఆడపడిచి ఇలా అంది, మొదలైతే పూసగుచ్చినట్టు చెప్పాల్సిందే. తల్లిగా నీ కర్తవ్యం ఏంటమ్మా? ఒక ఆడపిల్ల కాపురం సరిదిద్దాలి అంటే, అమ్మా ఇవన్నీ సామాన్యమేనమ్మా. నువ్వు చూసావు కదా, మీ నాన్నగారితో నేను ఎంత ఇబ్బంది పడ్డాను. మీ నాయనమ్మ చెప్తూ ఉండేదా మీ తాతగారితో ఎంత ఇబ్బంది పడిందో? మీ అమ్మమ్మ చెప్తుండేది, మీ మావయ్యలు అత్తయ్యలు చెప్తున్నారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారమ్మా. మేం పడ్డ ఇబ్బందుల మధ్య నువ్వు పడుతున్నటువంటి ఇబ్బంది చాలా తక్కువ, చాలా చిన్నది, సర్దుకుపోమ్మా అని ఏ తల్లి చెప్తుందమ్మా? అసలు ఒకసారి పెళ్లి చేసిన తర్వాత అంత మాటలు ఎందుకండి? ఒకసారి వివాహం చేసి నువ్వు ఆడపిల్లని వాళ్ళ ఇంటికి పంపించేశావు, క్షేమ సమాచారాలు కనుక్కోవద్దని నేను చెప్పట్లా. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కోవడంలో తప్పులేదు. కానీ పొద్దుకులు అదే పనేనా? నువ్వేం చేస్తున్నావు, మీ అత్తగారు ఏం చేసింది, ఏం తిన్నావు, మీ అత్తగారు చేసిందే తినాలా, ఆవిడ చేసిందే తినడం ఏంటే, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. మీ ఆయన ఈ మాట ఎందుకన్నాడు? నువ్వు కూడా అంత సంపాదిస్తున్నావు కదా, నీకేం తక్కువైంది, నేను ఇంత అపురూపంగా చూసుకున్నావు, అంత మాట అంటాడా వాడు? అల్లుడు అన్నటువంటి మర్యాద కూడా లేదు. మనం కాళ్ళు కడిగా అల్లుడికి పిల్లనిచ్చేటప్పుడు ఎందుకు శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి అలా అల్లుడు అన్నటువంటి మర్యాద కూడా లేకుండా వాడేవాడే నిన్ననడానికి పెట్టబిడ సర్దుకొని వచ్చాయి అని తల్లులే చెప్తుంటే ఇక కాపురం గురించి పిల్లలకేం తెలుస్తుందమ్మా? అంటే ఈ మాట అంటే చాలా మంది నొచ్చుకునే అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నట్టున్నాయి కదండి. ఎందుకంటే తల్లుల పాత్ర ఎక్కువగా ఉంది. నేను ఒక స్త్రీని, నా గురించి నేను చెప్పుకున్నట్టే కదా, మరి నేను కూడా ఎంత బాధపడి చెప్తూ ఉంటాను. కాపురాలు కూలిపోతుంటే ఎంత బాధగా ఉంటుందమ్మా. ఒక సభ్య సమాజంలో ఉంటూ కాపురాలు కూలిపోతూ ఉంటే చిన్న చిన్న విషయాలకి, పోనీ పిల్లవాడు పెళ్లికి పనికిరాడు, వాడు చెప్పకుండా చేశాడు, దానిలో ఒక విషయం ఉంది, మనం ఇంకొక విడాకులు తీసుకోవడానికి. లేకపోతే హరాస్మెంట్ చేస్తున్నాడు పిల్లాడు, అమ్మాయి ప్రాణానికే ముప్పు అన్నప్పుడు తప్పకుండా మన పిల్లని మనం తెచ్చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలకి అబ్బాయి ఏదో అన్నాడని, అత్తగారు ఏదో అన్నదని, లేకపోతే అత్తగారు పంచ చీరలు కట్టుకొని కూతురు కట్టుకోలేదని, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కూడా డైవర్స్కి కోర్టు గుమ్మానిక్కుతున్నటువంటి వాడిని ఎంతమందిని చూస్తున్నామమ్మా. నిజానికి ఒకసారి ఆలోచిస్తే మన సనాతన సంప్రదాయంలో, హైందవ ధర్మంలో మనం వివాహం అంటే ఏదో ఒక దండలు మార్చుకోవటం, మంగళసూత్రంతో అయిపోదు, చాలా తతంగం ఉంటుంది. పంచభూతాల సాక్షిగా చేస్తాం, 3 దేవతల సాక్షిగా వివాహం చేస్తాం. మరి విడాకులు ఎన్నో మంత్రాలతో ప్రమాణం చేస్తారే వధూవరులిద్దరూ సనాతన సంప్రదాయంలో. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రమాణం చేశారు. ఎవరి సాక్షిగా చేశారు? నా ముందు నీ ముందు కాదు, 3 దేవతల ముందు పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా చేసుకున్నారు. అంటే ఇక్కడ కూడా ఒక ప్రశ్న తలెత్తే అవకాశం, మంత్రాల్లో బలం లేదా అని కూడా కొంతమంది ప్రశ్నించవచ్చు. అంత మంత్రాలు మధ్యం చేసుకునే వాళ్ళకి విడాకులు ఎందుకు వస్తున్నాయి అని, అంటే మంత్రాలకి పవర్ లేదా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మంత్రాలకి ఖచ్చితంగా పవర్ ఉందమ్మా. కానీ మనం మంత్రాన్ని, సుముహూర్తానికి వధువు రాదు, పీటల మీదకి వరుడు రాడు. ఒక సుముహూర్తం విఘ్నులు పెట్టారు అంటే సుముహూర్త సమయానికి వివాహం జరగాలి. కానీ సుముహూర్త సమయానికి ఏంటి, ఇంకా
అమ్మాయి మేకప్ అవ్వలేదనో, లేకపోతే పిల్లవాడు ఇంకా స్నేహితులతో మాట్లాడుతూ కళ్యాణ వేదిక మీదకి రావట్లేదనో మనం సుముహూర్తానికి చేస్తున్నామా అసలు వివాహం? సుముహూర్తానికి చేయకపోవడం మనం చేసేటటువంటి తప్పే పిల్లలు అనుభవిస్తున్నారమ్మా. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే తప్పకుండా రాలి తీరుతాయి. ఎందుకంటే ఒక్కొక్క మంత్రాన్ని, ఒక్కొక్క బీజాక్షరాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటే మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రేరణ పొందుతూ ఉంటాయి. ఒక్కొక్క మంత్రానికి, ఒక్కొక్క అక్షరానికి ఆ శక్తి ఉంది కాబట్టే మనకి ఋషులు అంత గొప్పనైనటువంటి మంత్రాలను ఇచ్చారు. ఇప్పుడు మీరు నా వైపు చూడాలి, మీరు నన్ను పట్టించుకోవట్లేదు, అప్పుడు నేను ఏం చేస్తాను? మీ వైపే చూస్తూ రా 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 అనేటటువంటి నామాన్ని కనుక, రా అనేటటువంటి పదాన్ని కనుక, అక్షరాన్ని కనుక నేను అంటూ ఉన్నాను అనుకోండి, కొంతసేపటికి మీరు చూస్తారు దానికి ఆ పవర్ ఉంది, ఆ చూపుకు ఆ పవర్ ఉంది.